ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్. సో గైస్ లూమియో 7 కాదు ఏందో కొంతమంది లూమియో 7 లూమియో 9 ఇట్లా అంటున్నారు, కానీ లూమియో 9 కాదు, లూమియో 7 కాదు. లూమియో వచ్చేసరికి లూమియో విజన్ 7 అని, లూమియో విజన్ 9 అని లాంచ్ అయితే చేసింది మన ఇండియాలో. ఏం కంటెంట్ ఉంది బ్రో అని అయితే మళ్ళీ అయితే నన్ను అయితే అడగండి, బాక్స్ మీద ఇప్పుడే చూపిస్తున్నాను. సో ఇక్కడైతే కూడా చెప్పాలి మీకు, లూమియో విజన్ 7 గురించి నేను ఆల్రెడీ 3 వీక్స్ బ్యాకే ఎవ్వరూ చేయలేదు మన తెలుగులో, ఫస్ట్ నేనే చేసింది. ఈ టీవీలో తక్కువ ఉంది అని అయితే చెప్పాను. సో ఇప్పుడు చాలా మంది అదే ముచ్చట చెప్తున్నారు, కొత్తగా ఏమైతే చెప్పలేదు. 3 వీక్స్ బ్యాక్ ఆ వీడియో చూస్తే మీకైతే ఈజీగా అర్థమైపోయేది. ఆ వీడియో చూడడం వల్ల మీకు ఒకటైతే తెలిసేది, ఒకవేళ మీరు కొనాలి అనుకుంటే ఇక లూమియో 43 ఇంచెస్ టీవీ అయినా, 50 ఇంచెస్ అయినా, 55 ఇంచెస్ అయినా, అలాగే లూమియో విజన్ 9 లో 55 ఇంచెస్ మినీ ఎల్ఈడి టీవీ అయినా, ఇవన్నీ మీరు ప్రీ ఆర్డర్ చేస్తే ఖచ్చితంగా 3 years వారంటీ అయితే వచ్చేది. కాకపోతే మీరు 3 years వారంటీ మిస్ అయితే చేసుకున్నారు. ఇప్పుడు మీరు కొంటే 2 years వారంటీ మాత్రమే అయితే వస్తుంది. సో అందుకే చెప్పేది, ఫస్ట్ మన తెలుగులో మనం వీడియో అయితే చేసి పెట్టాం, అదే ఇప్పుడు అందరూ చెప్తున్నారు. అందుకనే ఈ యొక్క టీవీని నేను అమెజాన్ లో లూమియో విజన్ 7 43 ఇంచెస్ టీవీని కొన్నాను, కొని రివ్యూ చేస్తున్నాను. అందరికంటే తొందరగా నేను పెట్టలేను, ఆదరాబాదరా ఉరుకురుకు ఇట్లయితే నేను వీడియోస్ అయితే చేయలేను. ఎందుకంటే ఒక టీవీ ప్రాపర్ గా వీడియో రివ్యూ చేయాలన్నా అండ్ ఆ రివ్యూ చేసింది పర్ఫెక్ట్ గా మీకు చెప్పాలన్నా మనకు టైం అయితే కావాలి. నాకు ఇప్పుడు చెక్ చేసిన సమయంలో నాకు 2 మైనస్లు అయితే తెలిసాయి. అవేంటో మీకైతే చెప్తాను ఖచ్చితంగా. సో ఈ యొక్క లూమియో 43 ఇంచెస్ టీవీ నేను యొక్క బాక్స్ ని పక్కకు పెడుతున్నాను. పక్కకు పెట్టిన తర్వాత మరి బాక్స్ లో వచ్చిన కంటెంట్ ఏంటి బ్రో అంటే, టీవీ యూనిట్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తున్న 43 ఇంచెస్ టీవీ, అలాగే మనకు టేబుల్ స్టాండ్స్ అయితే ఉంటాయి. అబ్బో టేబుల్ స్టాండ్స్ అనేది బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది, ప్లాస్టిక్ మేడెడ్ అయితే ఇచ్చారు. అలాగే రిమోట్ లో వేసుకోవడం కోసం 2 AAA బ్యాటరీస్ అయితే ఇచ్చారు. కాంపాక్ట్ డిజైన్ అయితే ఉంది. నేను ఆల్రెడీ 3 వీక్స్ బ్యాక్ పెట్టిన వీడియోలోనే ఉంది ఈ యొక్క రిమోట్ గురించి. అయినా కానీ మళ్ళీ చెప్తున్నాను, నాకు చాలా బాగుంది. అండ్ ఇంకా పట్టుకొని చాలా సమయం చెక్ చేసినాక కూడా మంచి హ్యాండ్ ఫీల్ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. ఈ యొక్క రిమోట్ లో మనకు కావాల్సిన డెడికేటెడ్ బటన్ కానీ, నెట్ఫ్లిక్స్ కి, యూట్యూబ్ కి అండ్ ప్రైమ్ వీడియోకి ఇవన్నీ అయితే ఇచ్చారు బ్రో. ఈ యొక్క రిమోట్ లో ఇంకొకటి కొత్తగా బటన్ ఇచ్చారు, TLDR అని అయితే ఇస్తున్నారు. దీని గురించి కూడా చెప్తాను. ఇంకా డెడికేటెడ్ గా మనకు వాయిస్ అసిస్టెంట్ అయితే ఇచ్చారు. అండ్ వాయిస్ అసిస్టెంట్ గురించి అంటే మన గూగుల్ అసిస్టెంట్ అయితే ఇచ్చారనమాట. దాని గురించి ఒకసారి చెక్ చేస్తే, హే గూగుల్ వాట్ ఈస్ ద టైమ్ నౌ 7:49 PM అయితే చూపిస్తుంది. అదొక్కటే కాదు, హే గూగుల్ ఓపెన్ యూట్యూబ్. సో యూట్యూబ్ కూడా ఓపెన్ అయితే చేస్తుంది. ఎక్సలెంట్ గా గూగుల్ అసిస్టెంట్ కూడా వర్క్ అయితే అవుతుంది. యూజర్ మాన్యువల్ అయితే ఇస్తున్నారు, వీడియో కేబుల్ పిన్ కూడా అయితే ఇస్తున్నారు. దాంతో పాటుగానే టేబుల్ స్టాండ్స్ ని ఫిట్ చేసుకోవడం కోసం 4 స్క్రూస్ అయితే ఇచ్చారు. ఇంతే బాక్స్ లో వచ్చిన కంటెంట్. కాకపోతే నేను ఈ యొక్క టీవీని 43 ఇంచెస్ టీవీని 29,999 ఉంటే మాత్రం కూపన్ ఆఫర్, బ్యాంక్ ఆఫర్ 2 యూజ్ చేస్తే 25,000 సమ్ చేంజ్ లో అయితే పడింది అనమాట ఈ యొక్క టీవీ. ఇంకా మీరు 50 ఇంచెస్ అయితే ఉంది, 55 ఇంచెస్ అయితే ఉంది, ఇంకా మినీ ఎల్ఈడి టీవీ కూడా అయితే ఉంది. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసి బై అయితే చేయండి మన యొక్క లింక్స్ ద్వారా. ఇంకా మనకు ఈ యొక్క సేల్ ముగియడానికి ఇంకొన్ని రోజులు అయితే ఉంది కాబట్టి కొనాలా వద్దా అనే దాని గురించి ఎండ్ వరకు చూస్తే, నేను చెప్పిన మైనస్ 2 వింటే అవి మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది, అప్పుడు కొనొచ్చు అనమాట ఈ యొక్క టీవీ గురించి. సో ఈ యొక్క టీవీ డిజైన్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలంటే లిటరలీ నాకు పెద్ద మైనస్ అయితే అనిపించింది. అదే డిజైన్ లో సూపర్ తోపు అయితే అనలేమన్నమాట. నాకు ఓల్డ్ లుక్ అయితే అనిపించింది, రెట్రో స్టైల్ లెక్క. ఇంత ముందుకు తీసుకొచ్చిన డిజైన్స్ ఓల్డ్ టీవీస్ ఉంటాయి కదా, ఆ టీవీస్ మాదిరిగానే దీని యొక్క డిజైన్ అయితే ఉంది. నాకు ఇక్కడ టాప్ అండ్ సైడ్స్ కి ఏమనిపించలే, కానీ బాటమ్ లో అయితే నాకు ఖచ్చితంగా మైనస్ అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ ఫ్రేమ్ అయితే ఇచ్చారు. ఆ ఫ్రేమ్ మిడిల్ లోనే లూమియో బ్రాండింగ్ లోగో అయితే ఉంటుంది. సో ఆ ఫ్రేమ్ ఇవ్వడం వల్ల నాకు కొంచెం ఓల్డర్ టీవీ చూసిన విధంగా అయితే అనిపించింది. బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అయితే ఇచ్చారు. ఎక్కడ చూసినా బ్యాక్ సైడ్ మొత్తం ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ. కాకపోతే దాన్ని ఈ విధంగా అంటే ఉబ్బెత్తుగా ఉండే విధంగా అయితే నాకు టీవీ బ్యాక్ సైడ్ అయితే అంత ఎఫెక్ట్ గా డిజైన్ అయితే అనిపించలేదు అనమాట. సో నాకు ఇక్కడ మైనస్ అయితే అనిపించింది. ఫస్ట్ మైనస్ మీరు గుర్తుపెట్టుకోండి, సెకండ్ మైనస్ గురించి వెయిట్ చేయండి చెప్తాను. మరి టీవీ యూఐ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. యూఐ గురించి మాట్లాడుకునే ముందు ఈ టీవీ యొక్క డిస్ప్లే సెట్టింగ్స్, సౌండ్ సెట్టింగ్స్, వాటి గురించి కూడా మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు క్లియర్ గా చూస్తే డిస్ప్లే అండ్ సౌండ్ సెట్టింగ్స్ లో పిక్చర్ మోడ్స్ అయితే ఉంటాయన్నమాట. దాంట్లో స్టాండర్డ్, డైనమిక్, మూవీ, ఈకో, జెంటిల్ అండ్ వివిడ్ అండ్ స్పోర్ట్స్, గేమ్, పర్సనల్ అంటే నథింగ్ బట్ కస్టమ్. మీకు పిక్చర్ క్వాలిటీ మీద అవగాహన ఉంటే ఖచ్చితంగా మీరు పర్సనల్ కి వెళ్ళి
చెక్ చేయొచ్చు. అండ్ బ్యాక్ వెళ్ళినట్లయితే WCG అయితే ఉంటుంది, అంటే వైట్ కలర్ గార్మెంట్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. ఇది స్టాండర్డ్ లో WCG లో ఆటోలో అయితే పెట్టుకోవచ్చు. అండ్ బ్యాక్ వెళ్తే స్క్రీన్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. దాన్ని మనం 10 నుంచి మొదలు పెట్టుకుంటే 100 వరకు అయితే చేంజ్ చేసుకోవచ్చు, మీకు బ్రైట్నెస్ లెవెల్స్ ఎక్కువ అయితే అనిపించినట్లయితే. దెన్ నెక్స్ట్ బ్యాక్ వెళ్ళినట్లయితే మనకు అడ్వాన్స్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. అండ్ కలర్ టెంపరేచర్ కానీ, ఇంకా డైనమిక్ కాంట్రాస్ట్ అయినా కానీ, ALLM అయినా కానీ, MEMC అయినా కానీ, ఈ విధంగా అయితే మనకు ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఇంకా సెట్టింగ్స్ లోనే మనకు సౌండ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాంట్లోకి వెళ్తే సౌండ్ మోడ్ కూడా ఇచ్చారు. స్టాండర్డ్, సినిమా, మ్యూజిక్, న్యూస్, పర్సనల్ ఇలా అయితే ఇచ్చారు. దెన్ డాల్బీ అట్మాస్ ని మనం ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. అండ్ డాల్బీ అట్మాస్ ని ఆఫ్ చేస్తే సరౌండ్ మోడ్ అయితే ఆన్ అవుతుంది. దాంట్లో ప్యూర్ సౌండ్ కానీ అండ్ సరౌండ్ సౌండ్ కానీ మనం ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ అడ్జస్ట్మెంట్ ఎఫెక్ట్ కూడా మనం కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. 0 నుంచి 12 వరకు అయితే సరౌండ్ ఎఫెక్ట్ అనేది మనం పెట్టుకోవచ్చు అనమాట. కాకపోతే నేను డాల్బీ అట్మాస్ ని నేనైతే ఆన్ అయితే చేసి పెడుతున్నాను. దెన్ నెక్స్ట్ అడ్వాన్స్ సెట్టింగ్స్ లో డైలాగ్ ఎన్హాన్సర్ అయితే ఉంటుంది. డైలాగ్ ఎన్హాన్సర్ ఆఫ్, లో, మీడియం, హై అయితే ఉంటుంది. హైలో అయితే పెట్టేసుకోండి. ఇక్కడ అబౌట్ అయితే ఉంటుంది. అబౌట్ లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఆండ్రాయిడ్ వర్షన్ అనేది 11 అయితే ఇచ్చారు. సో ఆండ్రాయిడ్ 11 వర్షన్ తోటి గూగుల్ UI తోటి అయితే వస్తుంది. మనం ఇక్కడ ఆండ్రాయిడ్ 11 ఇక్కడ మీరు చూడొచ్చు, ఆండ్రాయిడ్ 11 తోటి అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఒకటి గ్రహించాలి, ఆండ్రాయిడ్ 11 తోటి వస్తుందని చెప్పేసి ఇది తక్కువ అయితే చేయొద్దు. దాని గురించి క్లియర్ గా అయితే చెప్తాను. దెన్ నెక్స్ట్ స్టోరేజ్ కి వెళ్ళండి. స్టోరేజ్ వచ్చేసరికి ఇది 16 GB స్టోరేజ్ తోటి అయితే వస్తుంది. ఇప్పుడు మనకు అన్ని యాప్స్ గానీ OS గానీ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత మనకు ఎంత ఉంది అంటే అవైలబుల్ స్పేస్ 9.4 GB అయితే ఉంది గైస్. మరి UI గురించి చూద్దామా ఎలా ఉందో. UI మాత్రం ఎక్సలెంట్ గా అయితే ఉంది. చాలా చాలా ఫాస్ట్ గా అయితే ఉంది. యాప్స్ కు మధ్య మనకు ఎంత ఫాస్ట్ గా ఉందో మీరు ఇక్కడ అయితే చూడొచ్చు. అండ్ యాప్స్ ఓపెన్ చేస్తే కూడా చాలా ఫాస్ట్ గా ఓపెన్ అవుతుంది. సో నా దగ్గర ఉన్న సోనీ 90L తోటి అయితే నేను చూశాను నా దగ్గర ఇంట్లో. అది చెక్ చేసినప్పుడు నాకు దీని యొక్క UI అనేది ఇదే నచ్చింది. 90L లో చాలా తక్కువ అయితే అనిపించింది. అప్పుడప్పుడు హ్యాంగ్ అవుతున్నట్టు ఒక ఫీలింగ్ కూడా అయితే వచ్చింది. దీనంత ఫాస్ట్ గా లేదు. వాళ్ళ బ్రీఫింగ్ సెషన్ లో కూడా వాళ్ళు చెప్పారు, నేనైతే వినలేదు, ఏదో ఒకటి చేంజ్ చేశారేమో అనేది అనుకున్నాను కానీ, బట్ వాళ్ళు అయితే క్లియర్ గా అప్పుడే చెప్పారు UI ఎక్సలెంట్ గా ఉంటుంది. మీకు ఏదైనా యాప్స్ ఓపెన్ చేసినా కూడా ఎక్సలెంట్ గా చాలా టాప్ నాచ్ గా ఓపెన్ అవుతుందని వాళ్ళు ముందు నుంచి చెప్తూనే ఉన్నారు ఈ యొక్క టీవీ. అందుకనే మన ఇండియాలో ఫాస్టెస్ట్ టీవీ అంటే లూమియో విజన్ 7 ఆర్ విజన్ 9 అయితే అనొచ్చు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఇలా UI అనేది ప్రతి ఒక్కటైతే బాగుంది. మరి టీవీ యొక్క డిస్ప్లే గురించి, ప్యానల్ గురించి, బ్రైట్నెస్ గురించి, వీటి గురించి మాట్లాడుకుంటే ఈ టీవీ ప్యానల్ అనేది IPS ప్యానల్ IPS ప్యానల్. సో మీకు అడిగాను IPS ప్యానల్ లో బ్లాక్ లెవెల్స్ కానీ కాంట్రాస్ట్ లెవెల్స్ కానీ తక్కువ ఉంటాయి కదా అనేది డైరెక్ట్ గా లూమియో బ్రాండ్ వాళ్ళని అడిగాను. వాళ్ళు అక్కడ ఈవెంట్ లో చెప్పింది ఏంటంటే మేము ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చింది ఫ్యామిలీ పర్సన్స్ కి. ఒక ఫ్యామిలీ 4 5 6 వైడర్ గా కూర్చొని ఆ యొక్క ఫ్యామిలీ ఒక మూవీ గానీ, వాళ్ళ పెళ్లి వీడియో గానీ, ఏదైనా గానీ చూసి ఎంజాయ్ చేయాలంటే IPS ప్యానలే. సో మీరు ఒకసారి చెప్పండి, ఇప్పుడున్న టీవీలలో IPS ప్యానల్ వస్తుందా రాలేదా అని కూడా అడిగారు, నన్ను క్వశ్చన్ వేశారు. లిటరల్లీ చెప్పాలంటే నో, ప్రతి ఒక్క టీవీ VA ప్యానల్ తోడైతే వచ్చింది. అందుకనే వాళ్ళు మేము క్లియర్ గా ఉన్నాం, ఫ్యామిలీ మాకు ఇంపార్టెంట్, ఫ్యామిలీలో అందరూ కూర్చొని ఒక ఫ్యామిలీ ఎంజాయ్ చేసే విధంగా మేము IPS ప్యానల్ తెచ్చాము అయితే అన్నారు. అది నిజంగానే అంత బాగుందా, వైడర్ గా బాగుందా అనే దాని గురించి ఇప్పుడు నేను క్లియర్ గా అయితే మాట్లాడతాను, క్లియర్ గా చూపిస్తాను మీకు కూడా. సో ఇలా అయితే అన్నారు కదా. మరి ఒక టీవీ IPS ప్యానల్ మరి 60 Hz రిఫ్రెష్ రేట్ ఇవ్వడమే కాకుండా బ్రైట్నెస్ గురించి మాట్లాడాలి. ఈ టీవీ 350 nits బ్రైట్నెస్ అయితే ఉంది. కొంతమంది రివ్యూ చేసిన వ్యక్తులు, అది తెలుగు గానీ హిందీ గానీ ఎవరైనా గానీ, కొంతమంది TCL 61B తోటి అయితే పోలుస్తున్నారు. TCL 61B లో ఒక్కసారి మీరు ఎప్పుడైనా గానీ అమెజాన్ లో టీవీని ఓపెన్ చేసి స్పెసిఫికేషన్ లో చెక్ చేశారా? చెక్ చేయలేదు కదా. చెక్ చేస్తే వాళ్ళు 400 ఉండని 450 ఉండని దాని యొక్క టీవీ యొక్క బ్రైట్నెస్, ఆ బ్రైట్నెస్ అనేది వాళ్ళు కొలిచేది కార్డెలా తోటి. కార్డెలా ఏందో తెలుసా, మనం టార్చ్ లైట్ అయితే ఉంటది కదా, ఆ టార్చ్ లైట్ ని కొలిచేది, అలాగే LED బల్బ్స్ ని కొలిచేది కార్డెలా. అండ్ టీవీలో ఉండే బ్రైట్నెస్ అయినా, మొబైల్ లో ఉండే బ్రైట్నెస్ అయినా నిట్స్ లో కొలుస్తారు. సో అందుకని టీవీ యొక్క బ్రైట్నెస్ 350 ఉన్నా కూడా TCL 61B తోటి ఎక్కువగా అయితే ఉండదు అనేది నాకైతే అనిపిస్తుంది. సో ఒకసారి చెక్ చేయండి. చెక్ చేయక చాలా మంది ఈజీగా చెప్తున్నారు, మీరు మిస్లీడ్ అయితే అవుతున్నారు. ఆ మిస్లీడ్ అవ్వడం వల్ల మీరు ఆ టీవీని కొంటారో ఏ టీవీని కొంటారో అది మీ ఇష్టం. కాకపోతే నేను నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క వ్యూవర్కి క్లియర్గా ఉన్నట్టుగా చెప్పాలని ఒకే ఉద్దేశం అయితే ఉంది. అందుకనే క్లియర్గా చెప్పాను. ఇవి మరి పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంది? 15 nits ఇచ్చారు కదా, మరి అంత బాగుందా అంటే టీవీ
4K వీడియోస్ నేను కొన్ని ప్లే అయితే చేశాను అండ్ సూపర్గా అయితే ఉన్నాయి. ఇంకా కాంట్రాస్ట్, ఇంకా బ్రైటర్ ఇమేజ్ కానీ బ్రైటర్ సీన్స్ కానీ చూసినప్పుడైనా కానీ, అలాగే ఏవైనా ఒక సీనరీ కానీ ఫ్రూట్స్ ఉన్నవి ఇలాంటివి ఏమైనా చూసినా కానీ దాని యొక్క కలర్స్ కూడా చాలా 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 బాగా అయితే ఉన్నాయి. ఎక్కడ బ్రైట్ అవుతున్నట్టు కానీ ఎక్కడ ఓవర్ సాచురేట్ అవుతున్నట్టు కానీ లేదు, ఈక్వల్ కలర్స్ మెయింటైన్ చేస్తుంది. మీరు ఇక్కడ ఒక సీన్ చూస్తున్నారు కదా, ఈ సీన్లో గ్రీను, డార్క్ గ్రీను, డార్క్ రెడ్ ఇలా డిఫరెంట్ కలర్స్ మనకు కనబడుతున్నాయి. సో దానివల్ల పిక్చర్కే అందం వచ్చేసింది. ఎక్సలెంట్గా కనబడుతున్నాయి బ్రైటర్ సీన్స్. మీకు పిక్చర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ డీటెయిల్స్ కూడా చాలా బాగా అయితే ఉన్నాయి. కానీ నేను లాస్ట్ టైం చెప్పినట్టే ఇప్పుడు కూడా నేను క్లియర్గా చెప్తున్నాను, అండ్ మనకు బ్లాక్ లెవెల్స్ అనేవి ఒక ఐపీఎస్ ప్యానల్లో అంత బాలేవు గురు. సో మూవీ చూస్తున్న వాళ్ళు ఏదైనా డార్క్ కంటెంట్లో సీన్ చూస్తున్నప్పుడు మాత్రం మీకు ఆ విషయం అయితే ఖచ్చితంగా అయితే తెలుస్తుంది. నేను ఎప్పుడో చెప్పాను, మరి ఐపీఎస్ ప్యానల్ యొక్క వైడ్ వ్యూ యాంగిల్ ఎలా ఉందో చూసినట్లయితే సో ఐపీఎస్ ప్యానల్ మీకు ఇక్కడ పక్కగా పెట్టి చూపిస్తున్నాను. మీరే కామెంట్ చేయండి మీకు ఎలాగైతే అనిపించిందో క్లియర్గా. ఎందుకంటే మీరు రెస్పాండ్ అయ్యే విధానం ఏ విధంగా ఎలా ఉంది, టీవీ యొక్క వైడ్ వ్యూ యాంగిల్లో ఎలా చెక్ చేస్తున్నారని కూడా నేను కూడా తెలుసుకుంటాను. ఒక్కసారి చెక్ చేసి కింద కామెంట్ అయితే చేయండి. సో ఈ విధంగా పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంది, బ్లాక్ లెవెల్స్ అయితే బాగాలేవు ఈ యొక్క టీవీలో. ఇంకొకటి, ఈ టీవీ సౌండ్ అవుట్పుట్ గురించి మాట్లాడుకోవాలంటే జస్ట్ 24 వాట్స్ ఇచ్చారు, 2 ట్వీటర్స్ ఉంటాయి అండ్ అలాగే 2 ఫుల్ రేంజ్ స్పీకర్స్ అయితే ఉంటాయి. డాల్బీ అట్మాస్ కి సపోర్ట్ అయితే చేస్తుంది. కానీ కొంచెం కూత ఘనం అయితే అంటారు కదా, అదే ఇది బాగుంది, చాలా బాగుంది. ఈ టీవీ యొక్క సౌండ్ అవుట్పుట్ కూడా బేస్ కూడా స్లైట్గా అయితే ఉందన్నమాట. కాకపోతే మనం సౌండ్ బార్ కొనుక్కునేంత మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు గురు. ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం మళ్ళీ నన్ను తిట్టుకోవద్దు. సౌండ్ బార్ చేసినంతకైతే ఉండదు. కానీ ఒక టీవీ నుంచి వచ్చే సౌండ్ అవుట్పుట్ ఇప్పటి వరకులో నేను చూసిన బ్రాండ్లో ఏసర్, టీసెల్, ఇప్పుడు ఈ టీవీ కూడా అయితే చేరిపోతుంది. టీవీలో ఉండే సౌండ్ అవుట్పుట్ ఈ టీవీలో చాలా బాగా అయితే ఉంది. జస్ట్ 24 వాట్స్ ఇచ్చారు కానీ చాలా బాగుంది. ఒకసారి ఆడియో అయితే వినండి. అండ్ అలాగే ఈ టీవీ క్రోమ్కాస్ట్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది. మనకు యాపిల్ ఎయిర్ప్లే 2 సపోర్ట్ అయితే లేదు, కానీ మన గూగుల్ క్రోమ్కాస్ట్ సపోర్ట్ అయితే ఉంది. అండ్ నాకేమనిపించింది అంటే నాకు ఒక ఎబో యావరేజ్ అయితే అనిపించింది ఈ టీవీలో కాస్టింగ్ చేస్తున్నప్పుడు. అండ్ కనెక్టివిటీ ఆప్షన్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ కనెక్టివిటీ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. 3 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి. 3 HDMIలో ఈ ఆర్క్ కూడా అయితే ఇచ్చారు. HDMI 2.1 తోటి అయితే వస్తుంది, ఒకే ఒక పోర్ట్ అయితే అనుకుంటా. సో 3 USB పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఆ USB 3 పోర్ట్స్లో ఒకటి 3.0, 2 2.0 ఉంటుంది. ఆప్టికల్ పోర్ట్ అయితే ఉంటుంది అండ్ అలాగే యాంటీనా పోర్ట్ అయితే ఉంటుంది. అండ్ 3.5mm జాక్ పోర్ట్ కూడా అయితే ఇచ్చారనమాట. గైస్ ఈ టీవీకి నేను పెన్ డ్రైవ్ పెట్టాను అనమాట. HP పెన్ డ్రైవ్ 128 GB అయితే ఉంటుంది. సపోర్ట్ చేస్తున్నా లేదా చెక్ చేస్తే ఇక్కడ మీడియా ప్లేయర్కి అయితే వెళ్ళాను. ఓకే, ఆల్రెడీ నేను ఇంతకుముందుకు ఓపెన్ చేశాను కాబట్టి డైరెక్ట్ అయితే ఓపెన్ అయితే అయ్యింది. నేను బ్యాక్ వెళ్తాను, మళ్ళీ ఇక్కడ బ్యాక్ వెళ్ళి మీకైతే చూపిస్తా. సో ఇక్కడ మీకు చూడొచ్చు, ఇక్కడ HP అని అయితే కనబడుతుంది కదా పెన్ డ్రైవ్. ఇది 128 GB అనమాట. మనకి ఇక్కడ 2 వీడియోస్ అయితే ఉన్నాయి. ఈ 2 మనకు MKV ఫార్మేట్ తోటి వస్తున్నాయి. సో MKV ఫార్మేట్లో ఉన్న వీడియోస్ అయితే చూపిస్తుంది. సో ఇప్పుడు మనం వారంటీ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు కొంటే మాత్రం 2 years వారంటీ తోటి అయితే వస్తుంది. ప్రస్తుతం ఉన్న ప్రైస్ ఈ 43 inches టీవీది 29,399, 2,500 వచ్చేసరికి కూపన్ ఆఫర్ ఇస్తున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే స్టిల్ కంటిన్యూ అయితే చేస్తున్నారు. ఒకవేళ అది ఉండొచ్చు ఉండకపోవచ్చు 2,500. అది ఉంటే మాత్రం మీకు కార్డ్ ఆఫర్ తోటి 25,000 చేంజ్లో అయితే వస్తుంది. ఆ 2,500 కూపన్ ఆఫర్ లేకుంటే మాత్రం 28,000 ఆ 27,000లో అయితే వస్తుంది. ఎందుకంటే కేవలం 1,250 రూపాయలు ఫ్లాట్ డిస్కౌంట్, 1,750 EMI డిస్కౌంట్ అయితే వస్తుంది. కాబట్టి ఈ టీవీని ఎవరు తీసుకోవాలి అనే దాని గురించి క్లియర్గా మాట్లాడుకుంటే క్లియర్గా చెప్తున్నాను, ఈ టీవీ మీకు ఫాస్టర్ ఎక్స్పీరియన్స్ కావాలి అన్న కలర్స్ పరంగా కూడా ఎక్సలెంట్ గా అయితే ఉంది. టీవీ సౌండ్ పరంగా కూడా ఎక్సలెంట్ అయితే ఉంది. డీటెయిల్స్ పరంగా కూడా ఎక్సలెంట్ అయితే ఉంది. టీవీ చూసినప్పుడు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. కానీ మూవీ చూస్తున్నప్పుడు మాత్రమే కొంచెం కాంప్రమైజ్ అవుతారు అనుకుంటే బ్లాక్ కంటెంట్లో అంటే డీటెయిల్స్ కనబడుతున్నాయి. మీరు డార్క్ సీన్ చూసినప్పుడు డీటెయిల్స్ కనబడుతున్నాయి, కానీ ఆ బ్లాక్ గానే కనబడుతున్నాయి, గ్రేగా కనబడుతుంది. అదొక్కటే నాకు మైనస్ అయితే అనిపించింది. ఇక్కడ ఒక్క దగ్గర కాంప్రమైజ్ అవుతారు, మిగతా అదంతా సూపర్. మీరు సూపర్ ఖచ్చితంగా అది మైనస్ గా పరిగణించవచ్చు. ఎందుకంటే ఎక్కువగా OTT కంటెంట్లో మూవీ చూస్తున్న వాళ్ళు అది మాత్రం చూసుకొని తీసుకోండి ఒక టీవీని. లేదా అది అవసరం లేదు బ్రో, నా ఫ్యామిలీ తోటి నేను హ్యాపీగా ఫుల్ లెంత్గా వైడర్ వ్యూ యాంగిల్లో టీవీ చూడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క టీవీ అనేది మీకైతే
బాగుంటుంది. సో వాళ్ళైతే తీసుకోండి. సర్వీస్ అంటారా, సర్వీస్ గురించి ఒకటైతే క్లియర్గా చెప్తాను. ఏ టీవీ సర్వీస్ అనేది అల్లంత మాత్రానే. ఎస్టాబ్లిష్ అయిన టీవీస్ యొక్క సర్వీస్ కూడా సూపర్గా ఏమైతే లేదు, అదైతే గుర్తుంచుకోవాలి. తీసుకోండి, ఖచ్చితంగా సర్వీస్ చేయాలి. సర్వీస్ కావాలి అనుకుంటే ఏమైనా ప్రాబ్లం వస్తే కస్టమర్ కేర్ సపోర్ట్ అయితే ఉంటుంది. హైదరాబాద్లో అయితే ఖచ్చితంగా 1 day 2 daysలో వస్తారు. అండ్ విలేజ్లో అయితే మాత్రం ఖచ్చితంగా 1 రోజు 2 రోజులు కాల్ చేసినా రాకపోయినా 3వ రోజు నుంచి మనమే పరిగెత్తించాలి కాల్స్ని. అలా ఉంటుంది అన్నమాట సర్వీస్. ఇప్పుడు ఏ టీవీ సర్వీస్ అనేది కూడా బాగాలేదు. అలాగే లూమియో కూడా ఉంటే బాగుంటుంది నేనైతే అనుకుంటున్నాను. మరి ఇదన్నమాట రివ్యూ. ఈ రివ్యూ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్.